అందరికీ నమస్కారం. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి కనుక ఈ సందర్భంగా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శలు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన, అంతకుముందు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పైన మనం ఇప్పుడు చూద్దాం. అలాగే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తామని చెప్పి వచ్చారు, వీళ్ళు ఏం చేయలేదని బీజేపీ చెబుతోంది. మేమొస్తే మీ అందరికీ ఏమి ఇస్తాం అని చెప్పి హామీలు ఇస్తోంది. ఇవన్నీ కూడా బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. మీరు ప్రజాకోణంలోనే ఆలోచించి నిజంగా బీజేపీ ఆ హామీలను నెరవేర్చుకోగలదా? ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ కానీ ఈ రెండు మాత్రమే మళ్ళీ అధికారాన్ని సాధిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందా అనేది క్లారిటీగా మీరే చెప్పాలి, మీరే డిస్కషన్ చేయాలి. ఇవి కేవలం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను. బీజేపీ ప్రచారం ఏమిటి అంటే సేవ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు సేవ్ తెలంగాణ అంటున్నారంటే ఈ 12 సంవత్సరాల పాలనలో వీళ్ళు చేసిందంతా కూడా అవినీతి మాత్రమే, ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్తున్నారు. ఎలా అంటే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు కానీ లెక్కలు లేవు, అప్పులు తీసుకొస్తున్నారు కొండంత పెరిగిపోతూ ఉన్నాయి, అభివృద్ధి లేదు, స్కాములు ఎక్కడ చూస్తే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, ఇక పబ్లిక్ ఫండ్స్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఆ విధంగా చీకట్లోకి నెట్టేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మ్యాప్ చూసుకుంటే 10 కోట్ల రూపాయలు కరీంనగర్ కోసం, 30 కోట్ల రూపాయలు నిజామాబాదు, 70 కోట్ల రూపాయలు కామారెడ్డి, ఒక 7 కోట్ల రూపాయలు నల్గొండ కోసం కేటాయించారు అని చెప్తున్నారు. మరి అభివృద్ధి ఏది, దేనికోసం కేటాయించారు, దానికి సంబంధించిన పనులు ఏమైనా జరిగాయా అనేది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ విమర్శ. అంటే ఖర్చు పెడుతున్నట్లు చెప్తున్నారు కానీ పనులు కనిపించట్లేదు. ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి కనుక కొన్ని చోట్ల మనం గమనించవచ్చు, రోడ్లు ఇత్యాది మౌలిక సదుపాయాలకు సంబంధించిన వర్క్స్ కనిపిస్తూ ఉన్నాయి. సహజంగా అవి ఎన్నికలు అయిపోయాక కనిపించవు, ఎన్నికలకు దగ్గరలో మాత్రమే జరిగే అద్భుతాలు ఇవన్నమాట ప్రజలను ఏమార్చడానికి. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా 123 మున్సిపల్ బాడీస్ కోసం దగ్గరగా 3600 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అప్పులు చేసి అభివృద్ధి చేశామని చెప్తూ ఉన్నారు. ఏంటి ఈ పూర్వపు 2 గవర్నమెంట్స్ అన్నమాట. అయితే అదొక లెక్క అయితే కేవలం జిహెచ్ఎంసీ కోసమే 5000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వేర్ ఈజ్ ద అభివృద్ధి? ఆ తర్వాత 1500 మంది ఆఫీసర్స్ లంచాలు తీసుకుంటూనో అవినీతి చేస్తూనో దొరికిపోయారు. కానీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే వాళ్ళతో ఎవరైనా అవినీతి చేయిస్తున్నారా, ఎందుకు తీసుకోలేకపోయారు వాళ్ళ మీద చర్యలు అనేది ఒక సూటి ప్రశ్న బీజేపీ పార్టీ నుంచి. ఇక ఈ విధంగా ప్రజలు ట్యాక్స్ రూపంలో ఇచ్చినటువంటి 3600 కోట్ల రూపాయలు ధనాన్ని ఈ 2 పార్టీలు తినేశాయి. అవి ఎప్పుడు రికవర్ చేస్తారు? ఇది ఒక రకంగా ట్యాక్స్ టెర్రరిజం కదా అని చెప్పి బీజేపీ విమర్శిస్తోంది. ఆ విధంగా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కరప్షన్, కమిషన్ అండ్ అపీజ్మెంట్, ఇక్కడికి వచ్చేసరికి నా స్టాండ్ కూడా బీజేపీ స్టాండ్. ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఉన్నంత శ్రద్ధ మిగతా వాటిల్లో ఉండదు. ఇక ఈ కరప్షన్, కమిషన్ అన్నదానికి ఆ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా అది నిజమా కాదా అన్నది గ్రహించాలి. మార్పు కోసం వస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోంది. అంతేకాకుండా 6 గ్యారెంటీలు అని చెప్పి ఆ ప్రామిసెస్ కూడా బ్రేక్ చేసింది, అవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. 80,000 కోట్ల రూపాయలు అప్పు కేవలం 1 సంవత్సరంలోనే చేసి తగలడ్డారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో కేవలం ముస్లింలే ఉంటున్నారా? రేవంత్ రెడ్డి కేవలం ముస్లింలనే పాలిస్తున్నాడా? ముస్లింలందరూ రేవంత్ రెడ్డిని నిజంగా నమ్ముతున్నారా? ఎందుకు ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్? అంతేకాకుండా ఒక పాయింట్ వీళ్ళు మెన్షన్ చేశారో లేదో నాకు తెలియదు, పాత బస్తీలు లాంటి ఏరియాల్లో లేదా ముస్లిం లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు పాలించేటటువంటి ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక కరెంటు బిల్లు సక్రమంగా కట్టినట్టు దాఖలాలు లేవు, ట్యాక్సులు పే చేస్తున్న దాఖలాలు లేవు, పర్మిషన్స్ పర్ఫెక్ట్గా ఉండవు. కనీసం ఈ ట్రాఫిక్ వయలేషన్స్ కింద ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఫైన్ కట్టవు. అడిగితే వెంటనే ఒక ఫోన్ చేస్తాడు, మేనేజ్ చేస్తాడు. హెల్మెట్లు కూడా మిగతా వాళ్ళు పెట్టకుంటే వాళ్ళకి ఫైన్లు వేస్తారు. కానీ వీళ్ళు అన్నారు కదా ముస్లింల పార్టీ అని, ముస్లింలు మాత్రం పెట్టుకోకపోతే కన్సిడర్ చేయట్లేదు, వాళ్ళని వదిలేస్తున్నారు. ఇది కూడా ఒక విమర్శ. అవునా కాదా ఆ పార్టీ నేతలే చెప్పాలి. ఇలా ముందుకు వెళితే శాంతి భద్రతల విషయం గురించి కూడా మనం చూసుకోవాలి. ఉమెన్ సేఫ్టీ విషయానికి వస్తే 2945 రేపులు జరిగినాయి, 441 మర్డర్స్, 1122 కిడ్నాప్ కేసులు కేవలం 2025లో నమోదయ్యాయంట. ఇక 162 మంది ఆటో డ్రైవర్లు, 42 మంది చేనేత కార్మికులు చనిపోయారంట. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ క్రైసిస్ కూడా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంది. డాక్టర్ వేకెన్సీస్ 50% పైబడి నమోదవుతూ ఉన్నాయి.
అంతేకాకుండా స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ 1672 నుంచి 2245కు పెరిగింది. అంతేకాకుండా గురుకులాల్లో 800 మంది విద్యార్థులు ఈ ఆహారం తిని, వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ తిని అస్వస్థతకు గురయ్యారు, 108 మంది చనిపోయారు అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక అలాగే 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది అంటే 4.5% నుంచి 5.1% పెరిగింది ఇన్ పాస్ట్ 2 ఇయర్స్. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ వెల్ఫేరు వర్కర్స్ టీడీఎస్ అండ్ పిఎఫ్ రిలేటెడ్ ఫండ్స్ అన్నీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు, నిధులను మళ్లిస్తూ ఉన్నారు, అంటే వాళ్ళను కూడా మోసం చేస్తున్నారు. అలాగే 6,30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్ లూట్ జరిగింది, అది కూడా జీవో నెంబర్ 27 త్రూ. దీనివలన 9,292 ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని మార్చేసి వాటిని కూడా దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా మూసీ సుందరీకరణ అనే పేరుతో కూడా నిధులు మళ్లింపు జరిగింది, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇక బొగ్గు స్కామ్ కూడా జరిగింది అని చెప్తున్నారు. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా విమర్శిస్తోంది బీజేపీ. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ అంట 30% వరకు కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. దేనికోసం అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్స్ విషయంలో కూడా 20% కమిషన్ వచ్చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ విషయంలో. మెయిన్ పాయింట్ ఏంటంటే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హైడ్రా వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళు కూలిపోవటం ఏదైతే ఉందో అది జనం చాలా అసహనంతో ఉన్నటువంటి విషయంగా బీజేపీ క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇది నిజం కూడా. చాలా చోట్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి మెయిన్ అసంతృప్తి ఈ పాయింట్లోనే ఉంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళు కూల్చేంత శ్రద్ధ, పేదల ఇళ్ళు కూల్చడంలో ఉన్నంత స్పీడ్నెస్ మరి అసదుద్దీన్ ఓవైసీ అక్రమంగా కట్టినటువంటి కాలేజీల విషయంలో ఎందుకు కనబడలేదు? ఎందుకు మీరు కూల్చలేదు అని అంటే దానికి సమాధానం అక్కడ పేదలు, విద్యార్థులు అని చెప్తున్నారు. మానవతా కోణం. మరి అదే కోణం ఇక్కడ పేదల విషయంలో ఎందుకు లేదు? వాళ్ళు అప్పటికప్పుడు ఇల్లు లేని వారిగా అయిపోయారు. వాళ్ళ గతి ఏంటి? ఇప్పటికీ దెర్ ఈజ్ నో ఆన్సర్. అలాగే బస్ ఫేర్స్ విషయంలో కానీ, రోడ్ సేఫ్టీ ట్యాక్సెస్ విషయంలో కానీ అన్నింటిలో కూడా ట్యాక్సులు పెంచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కనుక ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే వస్తే అదే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే కరప్షన్, కమిషన్, అపీజ్మెంట్, ఇది తప్ప ఏం చేస్తుంది అనేది బీజేపీ మెయిన్ ఎలిగేషన్. అవునా, నిజంగా బీజేపీ రైట్ చేస్తున్నటువంటి ఈ పాయింట్స్ సరైనవేనా? మీరే సమాధానం చెప్పాలి. ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు వాళ్ళు. ట్యాక్స్ టెర్రరిజం విల్ ఎంటర్ మున్సిపాలిటీస్, సో బీ అవేర్ అంటున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచుతున్నారు, వాటర్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది, ట్రేడ్ లైసెన్స్ బర్డెన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ హైడ్రా కూల్చివేతలు అనేవి పట్టణాల నుంచి గ్రామాలకు కూడా వ్యాపిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రే 75 ఇళ్లను డెమాలిష్ చేశారు ఇన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా అని చెప్తూ. ఈ విధంగా ఫ్రమ్ డ్రైన్ క్లీనింగ్ టు రోడ్ రిపేర్స్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ విల్ బీ డైవర్టెడ్ టు కమిషన్ లీడర్స్. సో ప్రతి దాంట్లో కమిషన్, మిషన్ మాత్రం ఏమీ పనిచేయట్లేదు, కమిషన్ మాత్రం బాగా పనిచేస్తుంది. ఇక అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటున్నారు కదా, దానికి రిలేటెడ్గా రేవంత్ రెడ్డి గారే ఆధారం. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు, కాంగ్రెస్ బోలేతో ముల్లా పార్టీ, ముస్లిం పార్టీ అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా చెప్పుకున్నారు, గొప్పగా చెప్పుకున్నారు, ముస్లిం బోలేతో కాంగ్రెస్, కాంగ్రెస్ బోలేతో ముస్లిం బోల్కే. అంటే ఈయన పనిచేసేది కేవలం ఒక మతానికి సంబంధించిన వారి కోసమే. మరి మిగతా మతస్థులు ఎందుకు ఓట్లు వేయాలి? ఇది నిజంగా వేయాల్సినటువంటి ప్రశ్నే. అంతేకాకుండా హిందూ దేవీ దేవతల మీద కూడా మాట్లాడారు ఆయన అనుచితముగా. హిందువులు రకరకాల దేవుళ్ళు ఉంటారు, తాగేటోడుకు ఒక దేవుడు, వాగేటోడుకు ఒక దేవుడు అనేలాగా. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని బీజేపీ కౌంటర్గా ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంది. ఇది ప్రజల్లోకి వెళుతుందా? ప్రజలు దీన్ని పరిశీలనలోకి తీసుకుంటారా? ప్రజలు బీజేపీ వైపు చూస్తారా అనేది టైం విల్ డిసైడ్. అలా ఇక్కడ ఒక ఆర్టికల్ క్లిప్ చూడండి. తెలంగాణ పోలీస్ డు నాట్ డూ డ్యూటీ డ్యూరింగ్ అయ్యప్ప దీక్ష, సెన్సేషనల్ ఆర్డర్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ముస్లింలు గడ్డాలతో రావచ్చు, టోపీలు పెట్టుకుని వెళ్ళొచ్చు, వాళ్ళకు టైం, నమాజ్ టైం ఏదైతే ఉంటుందో అది ఎంత పెద్ద డ్యూటీ అయినా వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు, యాజ్ పర్ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. కానీ ఇక్కడ అదే పోలీసులు అయ్యప్ప దీక్ష వేసుకుంటే యూనిఫామ్లోనే రావాలి, దీక్ష వేసుకుంటే బొట్లు పెట్టుకోవడం ఇలాంటివి చేయడానికి లేదు అనేలాగా ఒక రూల్ని పాస్ చేశారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఒక్కో మతానికి ఒక్కోలాగా. కర్మ ఏంటంటే ఇది హిందూ దేశం అని చెప్పుకుంటారు, హిందువులు మెజారిటీగా ఉన్నారంటారు, వాళ్ళకి మాత్రం హక్కులు లేవు అంటారు. వాళ్ళన్నీ తుడిపేసుకోవాలి, వాళ్ళన్నీ వదిలేసుకోవాలి. ఎందుకు అంటే అపీజ్మెంట్, ఎందుకు అంటే మత సామరస్యం.
అది కేవలం పాటించాల్సింది హిందువులే. సరే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్కు ఓటేద్దామంటే ఏం జరుగుతుంది ఇక్కడ? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలోకి వెళ్ళిపోయేటటువంటి మేతలే మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక గుర్తుతో గెలిచి మరొక గుర్తుకి జంప్ అయిపోవడం అన్నమాట. ఇది కూడా ఒక ద్రోహమే. కానీ ఏం చేస్తుంది, ఒక అలవాటు అయిపోయింది. జనాలు కూడా పెద్దగా పట్టించుకోవట్లా. ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్లో కనిపిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లో కనిపిస్తున్నారు. కనుక ఈ రెండు పార్టీలు ఒకటే, దేనికి ఓటు వేసినా రిజల్ట్ అదే అని చెప్పేసి బీజేపీ అంటోంది. కాబట్టి బీజేపీ ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ డెవలప్మెంట్, వికసిత్ తెలంగాణ బీజేపీతోనే సాధ్యం అని ఇంగ్లీష్లో రాశారు. ఏం తెలుగులో రాస్తే ఏం తప్పు అయిపోయింది? నాకు అర్థం కావట్లేదు. టోన్ సాధ్యం అని చదవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇక బీజేపీ చెబుతుంది ఏంటంటే ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం కేటాయించడం జరిగింది. సెంట్రల్ నుంచి పీఎం స్వానిధి నుంచి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 7,20,519 మంది స్ట్రీట్ వెండర్స్కి. పీఎం గరీబ్ కళ్యాణ్ పథకం కింద ఫుడ్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ అర్బన్ పూర్కి, అలాగే ముద్రా యోజన కింద చాలామందికి లోన్స్, రోడ్స్ అండ్ రైల్ డెవలప్మెంట్ కోసం, అమృత్ మిషన్ కోసం, స్మార్ట్ సిటీస్ కోసం ఇలా బడ్జెట్ని కేటాయించడమే కాకుండా నిధులను విడుదల చేశామని బీజేపీ చెబుతోంది. నిజమా? మరి మీకే తెలియాలి. అందుకనే మై డియర్ తెలంగాణ, థింక్, మీరు ఎవరికి ఓటు వేస్తారు? బీజేపీ కోణంలో చూసి ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిజంగానే అర్థవంతమైన పాత్ర పోషించాయా, లేదా అది ఉండటం వల్ల అనర్థం జరిగే అవకాశం ఉందా అధికారంలో? ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం అంట లూట్ అండ్ కమిషన్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు బీజేపీ. ఫిబ్రవరి 11వ తారీఖున ఓటింగ్ డే. ప్రొటెక్ట్ యువర్ సిటీ అండ్ యువర్ ఫ్యూచర్. ఓట్ ఫర్ ద లోటస్ సింబల్ ఇన్ మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్నటువంటి వివరణ ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ తెలంగాణకి మేలు చేసిందా? నిజంగానే సేవ చేసిందా? ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? మౌలిక వసతులు కల్పించిందా? ఉద్యోగాల కల్పన చేసిందా? ఉచిత హామీలు నెరవేర్చుకుందా? ఉచితం అని చెప్పేసి మరొక చోట ప్రైసెస్ పెంచుతోందా? బస్సు టికెట్ల ధరలు పెంచుతోందా? ఇవన్నీ గమనించి ప్రజెంట్ రూలింగ్ పార్టీ పర్ఫెక్ట్ వేలోనే ఉందనుకుంటే అదే పార్టీని గెలిపించుకోవాలి. లేదు అనుకుంటే తగిన బుద్ధిని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.